మోహన్ శాఖల కేటాయింపుని ఏ విధంగా చూడాలి? ఎస్ సార్, డెఫినెట్గా రోహిత్, శాఖల కేటాయింపుని మొదటి నుంచి మనం కొంత దీని మీద ఊహించినట్టుగానే జరిగింది. కాకపోతే నారా లోకేష్ విషయంలో కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా వరకు అయితే కొన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారంలోనే కొంత అటు ఇటు మార్పులు చివరి క్షణంలో జరిగాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్న దాంట్లో ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన ఆ శాఖ కూడా చివరి నిమిషంలో మారింది అనేది మనకు వస్తున్న సమాచారం. రెండవది సేమ్ సత్యకుమార్ వ్యవహారంలో కూడా సత్యకుమార్కి మొదట ఎండోమెంట్స్ వచ్చింది, అయితే దీంట్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయి అనేది స్పష్టమవుతోంది. బేసిక్గా మొత్తంగానే ఒకసారి కానీ చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం, డిప్యూటీ సీఎంగా ఆయన కేటాయించారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ, నిన్న కూడా మనం మాట్లాడుకుంటూనే వచ్చాం, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాఖలైతే 5 శాఖలు కేటాయించినప్పటికీ కూడా కొంత ప్రెజర్ ఉండే శాఖలు అంటే పంచాయతీరాజ్ మాత్రం చాలా పెద్ద డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్లో చాలా వర్క్ ఉంటుంది. గతంలో ఇదే శాఖను నారా లోకేష్ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ యాంగిల్లో ఇది పంచాయతీరాజ్కి పవన్ కళ్యాణ్కి ఇచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రెండు కూడా చాలా పెద్ద శాఖలు. ఈ 2 శాఖల్ని పవన్ కళ్యాణ్ని కేటాయించడం చాలా అంటే బహుశా ఇది ఆయన పట్టుబట్టినట్టుగానే మనకి అర్థమవుతోంది. అయితే నారా లోకేష్కి సంబంధించి వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఇది మొదటి నుంచి ఊహించాం. ఐటీ ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నారు. ఈసారి పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనే తన కళ అనేది మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే అచ్చెన్నాయుడికి సంబంధించి అగ్రికల్చర్, కోఆపరేటివ్ మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైలీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. సో ఈయనకు కూడా దాదాపుగా 4 శాఖలు కేటాయించిన పరిస్థితి ఉంది. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఇది కూడా మైన్స్ కొల్లు రవీంద్రకి ఉంటుంది. ఎక్సైజ్ కూడా గతంలో కూడా ఈయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నాదెండ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఇచ్చిన పరిస్థితి. పొంగూరు నారాయణ మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుందో అనేది. అలాగే అనితాకి హోమ్ అఫైర్స్, నిజంగానే అనితాకి హోమ్ అఫైర్స్ మొదటి నుంచి అనుకుంటారు, కొంత చర్చ అయితే జరిగింది. అంటే హోంశాఖ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అనితాకి ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం ఉన్నింది, కానీ ఈ అంత ఖచ్చితంగా ఇస్తారు అన్నది. కానీ అనితాకి హోంశాఖ ఇవ్వడం చాలా వరకు కూడా ఇప్పుడు బాగా చర్చ అవుతుంది. ఎందుకంటే గతంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అనిత చేసిన ఎఫెక్ట్స్ చాలా పార్టీ గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే అనిత ఈ వ్యవహారంలో చాలా గట్టిగా ఫైట్ చేసింది. ప్రత్యర్థి పార్టీలు, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఈమెను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమెకి ఈ శాఖను కేటాయించిన పరిస్థితి, హోంశాఖ కేటాయించిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక సత్యకుమార్కి మొదట వచ్చిన చర్చ ఏంటంటే ఈయనకి ఎండోమెంట్స్ కేటాయించారని. అయితే ఇప్పుడు సడన్గా లాస్ట్ మూమెంట్లో కొంత ఇదంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ ఓకే అయ్యి వచ్చిన పరిస్థితి కొంత కనపడుతోంది. కాబట్టి దీంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అందులో సత్యకుమార్కి వచ్చేసరికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఒక ప్రాధాన్యత గల శాఖనే ఇక్కడ ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. తర్వాత నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇచ్చారు. అలాగే మహమ్మద్ ఫరూక్కి లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు. ఆనవ రామనారాయణ రెడ్డి ఎండోమెంట్స్ ఇచ్చారు. పయ్యావుల కేశవ్కి వస్తుందా, ఆనవ రామనారాయణ రెడ్డికి ఫైనాన్స్ వస్తుందా అనే కొంత చర్చ కూడా జరిగింది. సో దీంట్లో పయ్యావుల కేశవులకి మొత్తం మీద ఫైనాన్స్ ఇచ్చారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేట్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, పార్థసారథికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్. హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ రెండు కూడా పార్థసారథికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. బాల వీరేంద్రనాథ స్వామికి సోషల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, తర్వాత సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్. సో సచివాలయ వ్యవస్థ, తర్వాత సోషల్ వెల్ఫేర్ మొత్తం కూడా వీరేంద్రనాథ స్వామికి ఇచ్చిన పరిస్థితి. గొట్టిపాటి రవికి ఎనర్జీ ఇచ్చారు. తర్వాత కందుల దుర్గేష్కి టూరిజం అండ్ కల్చర్ అండ్ సినిమా ఫోటోగ్రఫీ కందుల దుర్గేష్కి ఇచ్చారు. మొదట ఇది కూడా పవన్ కళ్యాణ్కి వెళ్తుంది అని కొంతమంది భావించారు, కానీ కందుల దుర్గేష్కి జనసేనకే ఈ శాఖను కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. గుమ్మడి సంధ్యారానికి
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చిన పరిస్థితి ఏంది. బికాస్ ఈమె కూడా ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి ఆ శాఖలో ఆ వెల్ఫేర్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆమెకి ఇస్తే బాగుంటుందని అనుకున్నట్టుగా కనపడుతుంది. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డికి R&B అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీజీ భరత్కి ఇండస్ట్రీస్ రావచ్చు అనేది కొంత చర్చ అయితే మొదటి నుంచి జరిగింది. కారణం ఏంటంటే మొదటి నుంచి ఆయనకి కొంత ఇండస్ట్రీస్ మీద వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున నడిపే అవకాశం ఉంది. సో వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి టీజీ భరత్ని తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సవితాని బీసీ వెల్ఫేర్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్. సో సాధారణంగా ధర్మవరం ఈ ప్రాంతం అంతా కూడా సవితాకి కొంత అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితులు, అక్కడ వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళందరికీ కొంత ఐడియా ఉంది కాబట్టి దాని మీద సవితాకి కూడా ఇక్కడ మంత్రిగా కృష్ణమోహన్ నిజానికి వాలంటీర్ వ్యవస్థ గురించి గతం నుంచి కూడా చాలా అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వాలంటీర్లు మేమేమి నిర్లక్ష్యం చేయము, వాళ్ళని మంచిగానే చూసుకుంటాం, వాళ్ళ శాలరీస్ కూడా పెంచుతామనే మాటలు వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు సచివాలయం విలేజ్ వాలంటీర్ శాఖను వీరాంజనేయ స్వామికి అప్పగించారు. ఒక శాఖను కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? అంతకుముందు సచివాలయానికి సెపరేట్గా ఒక శాఖ కింద ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ శాఖను కూడా ఏర్పాటు చేసి సచివాలయాన్ని, అంటే నిన్న కూడా మంత్రులు స్వయంగా చెప్తూ వచ్చారు రోహిత్. నిన్న వీరాంజనేయ స్వామి కూడా నిన్న ప్రెస్ మీట్లో కూర్చుని సచివాలయం సేవలు మేము కొనసాగిస్తాం, రేపు పెన్షన్స్ కూడా వాళ్ళ చేతుల ద్వారానే ఇంటికి వెళ్ళి మరీ ఇప్పించే ప్రక్రియను కూడా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ దీంట్లో ఒక సచివాలయంలో కొందరు నాయకులను నమ్మి దాదాపుగా కొన్ని వేల మంది రిజైన్ చేశారు అధికార పార్టీని నమ్మి. ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళని తిరిగి చేర్చాలనే దాని మీద కొంత చర్చ జరుగుతుందని చెప్పి నిన్న మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి. సో మరి రిజైన్ చేసిన సచివాలయంలో అంటే వాలంటీర్ వ్యవస్థ నుంచి రిజైన్ చేసిన వాళ్ళని ఉంచుతారా, లేదు మళ్ళీ వాళ్ళని తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది కొంత పార్టీలో చర్చ జరగాలి అని చెప్పి నిన్న మంత్రులు కూడా మాట్లాడిన పరిస్థితుల్లో సో దీనికంటూ సపరేట్గా శాఖను కూడా వీరాంజనేయ స్వామికి ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీని చూస్తున్నాం, అలాగే కందుల దుర్గేష్ని కూడా టూరిజం శాఖ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీజీ భరత్ ఇందాక మనం అన్నట్టుగానే ఇండస్ట్రీస్, సవితాకి తర్వాత బీసీ వెల్ఫేర్, తర్వాత వేంశెట్టి సుభాష్కి లాయర్ అండ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, తర్వాత కొండపల్లి శ్రీనివాస్కి MSME, SCRP, NRI ఎన్విరాన్మెంట్ అండ్ రిలేషన్స్, తర్వాత మండపల్లి రామ్ ప్రసాద్కి మనం ఉదయం కూడా మాట్లాడుకున్నాం ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. సో మొత్తం మీద శాఖలన్నీ కొన్ని అనుకున్నట్టుగానే కొందరికి కేటాయింపులు అయితే జరిగాయి, కొన్ని చిన్న చిన్న మార్పులు కొంత చివరి మూమెంట్లో జరిగింది. అందుకే శాఖల కేటాయింపులు నిన్నటి నుంచి కూడా కొంత ఆలస్యంగా జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం రోహిత్. మొత్తం మీద అయితే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. మనం ముందు నుంచి అనుకుంటున్నదే డిప్యూటీ సీఎం ఒకే ఒకటి ఉంటుంది అని. మనం అన్నట్టుగానే ఒకే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే. అండ్ పవన్ కళ్యాణ్ కేటాయించిన శాఖలను కూడా ఏ విధంగా చూడాలి? అంటే ఆయన ఇంట్రెస్ట్ తో ఈ శాఖలను తీసుకున్నారా? డెఫినెట్. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు పూర్తిగా కూడా ఆయనకి కొన్ని సినిమాలకు సంబంధించిన కమిట్మెంట్, లాస్ట్ టైం జరిగిన కమిట్మెంట్ కొంత ఉంది. ఆ కమిట్మెంట్లో 3 సినిమాలు ఇంకా మధ్యలో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకి కొంత ప్రాధాన్యత, అంటే అప్పటికి ఆయనకి ఇచ్చిన పంచాయతీరాజ్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సోర్స్మెంట్, ఇవన్నీ కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది దాని మీద. అయినప్పటికీ ఆయన కోరుకున్న విధంగానే తనకు ఏ శాఖలైతే అవసరమైతాయో ఆ శాఖల్ని కేటాయిస్తూనే డిప్యూటీ సీఎం కూడా కేటాయించిన పరిస్థితి మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం. డిప్యూటీ సీఎం ఓన్లీ ఒక పవన్ కళ్యాణే ఉంటారు, గతంలో వైసీపీలో లాగా 3-4 ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పాం. సో అదే ఖరారైంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి అయితే పెద్దపీట వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్కి వేసి తీరాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అతని రోల్ ఈరోజు అందరూ మాట్లాడుకుంటారు. ఈవెన్ ప్రత్యర్థులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని మెచ్చుకునే పరిస్థితికి ఆయన తీసుకొని వచ్చారు. గతంలో 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పార్టీని కూటమిలో ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యత నిర్వహించారు. అలాగే 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లని గెలిపించారు. 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలని గెలుపొందిన పార్టీ. సో 100% పార్టీ గెయిన్ అయిన పార్టీ ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా అది జనసేన అని చెప్పాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం రోహిత్.